హాయ్ అండి అందరికీ. ఈ రోజు లక్కీని ఈవినింగ్ స్కూల్ నుంచి తీసుకొద్దామని చెప్పి వెళ్ళాను. ఇక స్కూల్‌లో లక్కీని పిక్ చేసుకొని స్కూల్ అపోజిట్‌లో డీమార్ట్ ఉంటే ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొద్దామని చెప్పి లక్కీ నేను డీమార్ట్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడున్న సరుకుల్లో మనకు కావాల్సినవి అవి కూడా ఆఫర్‌లో ఉన్నాయా లేదా అని చూసుకొని ఇవి అన్నీ కాలిక్యులేషన్ చేసుకొని బయటకొచ్చేసరికి 6 అయిపోయింది. 4కెళ్ళాము వచ్చేసరికి 6 అయింది. నేనేమో బడ్జెట్ దాటకూడదు కదా అని చెప్పేసి కావాల్సినవి మాత్రమే తీసుకొని బాస్కెట్‌లో ఏస్తుంటే, లక్కీ మాత్రం తనకు అవసరమైనయి, అవసరం లేనివి కూడా స్కెచెస్ అని, డ్రాయింగ్ పెన్స్ అని అన్నీ ట్రేలో పడేస్తుంది. నేనేమో దానికి కనపడకోకుండా తీసి మళ్ళీ వెనక పెట్టేయడం ఇదే మా పనయిపోయింది డీమార్ట్‌లో. ఇక అలా ఇంటికొచ్చేసరికి 7 అయిపోయింది. ఇక బయట నుంచి వచ్చిన తర్వాత టీ పెట్టాను. ఇక టీ తాగపోతే మాత్రం నేను ఏ పని చేయలేను. ఇంక టీ అయితే తాగేసాను. టీ తాగిన తర్వాత ఇక సరుకులన్నీ సర్దుదామని చెప్పేసి ఒక్కొక్కటిగా కవర్‌లోంచి బయటికి తీస్తున్నాను. మీకో టిప్ చెప్తాను. ఇలా నెల నెలా కాగకుండా మీరు 2, 3 నెలలకి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకుంటే మీకు మనీ అనేది కొంచెమన్నా సేవ్ అవుతుంది. నేను చేసేది మీకు చెప్తున్నాను. సరే కానీ ఈ సరుకులన్నిటికి బిల్ ఎంత అయిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!